నాయకత్వంలో మరి ఆంధ్రప్రదేశ్లో చాలా చక్కగా వైద్య ఆరోగ్య రంగంకి సంబంధించి చాలా ముందుకు దూసుకు వెళ్తూ చక్కటి సేవల్ని మనం అందిస్తున్నామని వారు హర్షించడం కూడా మనం చూసాము. మరి పూర్తిగా మన రాష్ట్రానికి సంబంధించి ఏ అవసరం వచ్చినా ఏ ఉన్నా కూడా ప్రతి ఒక్క దానికి కూడా వారి వంతుగా వారు పూర్తిగా మద్దతుగా ఉంటారని చెప్పి పొద్దున మనకు మాట ఇవ్వడము చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరి ఈ రోజు మన గుంటూరు జిల్లాకు రావడము, మనందరితో పాటు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడము, ఇంకా కూడా క్షేత్ర స్థాయిలో చాలా విషయాల్ని తెలుసుకోవటము, డెవలప్మెంట్ కి సంబంధించి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం మనకు చాలా సంతోషంగా ఉంది. ఇక మనందరం కూడా మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన హెల్త్ వర్కర్స్ అందరూ కూడా గ్రామాన ప్రజలకు మంచి వైద్యం ఆరోగ్యం అందించడము, దానికి మీ వంతు పాత్రగా పోషిస్తున్నటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనకు ముందు కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సహాయ సహకారాలు ఇంకా ముందు కూడా ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you very much, madam. Now we are inviting our Honorable Union Minister. యా ఒక్క నిమిషం చెప్తాము. మీరు చెప్పింది చెప్పాను, మినిస్టర్ గారికి మీరు చెప్పింది చెప్పాను. అందుకనే చెప్తాం. ఓకే, ఇందులో ఏమీ కన్ఫ్యూజన్ ఏం లేదు. ఆయన చెప్పింది ఏంటంటే, మనం ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఆల్రెడీ మాకు ఇచ్చారు, ఇప్పుడు పిఎంజేవై కార్డ్స్ ఇస్తున్నారు. సో ఏది తీసుకెళ్లాలో లేకపోతే దేంట్లో బెనిఫిట్స్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఈ రెండు కూడా ఇప్పుడు మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది మన రాష్ట్ర ప్రభుత్వానికి. రెండు, ఇది కో బ్రాండెడ్ కార్డు, అంటే ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్ళినా సేమ్ ఫెసిలిటీస్ వస్తాయి, ఈ పిఎంజేవై కార్డు తీసుకువెళ్ళినా సేమ్ ఫెసిలిటీస్ వస్తాయి. ఆరోగ్యశ్రీ కార్డులో 25 లక్షల రూపాయల వరకు ఇప్పుడు పెంచారు, పిఎంజేవై కార్డులో 5 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ ఉంటుంది. పిఎంజేవై కార్డు మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, మన రాష్ట్రంలో కాకుండా బయట రాష్ట్రం మనం వెళ్లాల్సి వచ్చినప్పుడు, అంటే మన రాష్ట్రంలో అయితే కనుక ఆరోగ్యశ్రీ కార్డు పిఎంజేవై ఏదైనా ఒక్కటిగానే మనం ట్రీట్ చేస్తాము, సెపరేట్ గా క్లెయిమ్స్ ఉండవు, సెపరేట్ గా ఉండవు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం ఇది చేస్తుందానికి కొంత డబ్బులు మనకి ఇస్తుంది. సో కానీ మన పిఎంజేవై కార్డు ఒక ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే, మనం బయట రాష్ట్రాలకు వెళ్ళి అక్కడేమన్నా అనారోగ్యం గనక వస్తే గనక ఏ రాష్ట్రంలో అయినా భారతదేశంలో ఆ కార్డు యాక్సెప్ట్ చేస్తారు. మన ఆరోగ్యశ్రీ కార్డు మన రాష్ట్రంలోనూ, అలాగే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఏదైతే మనం ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో దాంట్లో ఉపయోగపడుతుంది. కానీ ఆరోగ్యశ్రీ కార్డులో మనకి 25 లక్షల రూపాయల వరకు మన వైద్యం ఉచితంగా చేసుకోవచ్చు ఫ్యామిలీకి. అలాగే క్యాన్సర్ లో ఏమి లిమిట్ లేకుండా మనం ఉపయోగించుకోవచ్చు. సో ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఇందులో ఉన్నాయి. పిఎంజేవై కార్డ్స్ బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది. అందుకని కార్డు మీరు వచ్చిన వాళ్ళు మంచిది, ఎందుకంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డేటా ప్రకారం, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే డేటా ప్రకారం ఆ కార్డ్స్ ఎలిజిబిలిటీ ఫైనలైజ్ చేసి ఇవ్వడం జరిగింది. సో అందుకని ఇందులో ఏం కన్ఫ్యూజన్ లేదు. రాష్ట్రం అలాగే భారత ప్రభుత్వం ఇద్దరు కలిసే ఈ కార్యక్రమాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. Now we are inviting our Honorable Union Minister for Health and Family Welfare, Shri Mansukh Mandaviya Garu, to address the gathering. Welcome, sir.
ఓకే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తో ధన్యవాదాలు తెలియజేద్దాము, వారిని అభినందించుకుందాం. వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీమతి విడుదల రజనీ గారిని కోరుతున్నాము. వారి యొక్క అమూల్య సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మన గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్ళపల్లి కార్యక్రమానికి మరి మనందరి మధ్యకు విచ్చేసినటువంటి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ లక్ష్మణ్ భాయ్ మాండవ్య గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి మరి విచ్చేసినటువంటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అఫీషియల్స్ కి అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామస్తులందరికీ, ముఖ్యంగా మా హెల్త్ వర్కర్స్ అందరికీ, మా డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కి, మీడియా అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన మన్సుఖ్ మాండవ్య భయ్య గారు ఈరోజు మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో మరి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయ సహకారాల గురించి, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి మరి కార్యక్రమాల గురించి, మరి ఏ విధంగా హెల్త్ కేర్ లెవెల్ అన్ని కూడా ట్రీట్మెంట్స్ కావచ్చు, అలాగే ప్రోగ్రామ్స్ అన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అని చెప్పి స్వయంగా నేరుగా వచ్చి వారే తెలుసుకుంటా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళు ఇస్తున్నటువంటి పూర్తి సహకారాలతో మరి వైద్య ఆరోగ్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చినటువంటి సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి ఈ రోజు ఏదైతే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గురించి మరి ఇప్పటి వరకు కూడా మనం ఏవీలోనూ చూసాము. చాలా మంది కూడా మరి కేంద్ర ప్రభుత్వం వల్ల వాళ్ళు పొందుతున్నటువంటి వాళ్ళ యొక్క బెనిఫిట్స్ గురించి కూడా ఇక్కడ ఒక ఇంటరాక్షన్ అనేది మనం చూసాము. అలాగే మంత్రి గారు కూడా ఇందాక అక్కడ ఇనాగరేట్ చేయడం మనం చూసాము. కాబట్టి ఏదైతే ఈ యాత్ర ద్వారా వాళ్ళు ప్రజలకు ఏ విషయాలు అయితే తెలియజేయాలనుకుంటున్నారో వాటన్నిటికి సంబంధించినటువంటి స్టాల్స్ ని కూడా మరి ఈ రోజు మన్సుఖ్ మాండవ్య భయ్య అన్ని కూడా విజిట్ చేయడం మనం చూసాము. మరి మన రాష్ట్రంలో కూడా జరుగుతున్నటువంటి పలు వైద్య ఆరోగ్యంలో జరుగుతున్నటువంటి విప్లవాత్మక మార్పుల గురించి కావచ్చు, మనం తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ గురించి కావచ్చు, బిగ్గా ఆ రిఫార్మ్స్ అన్ని కూడా షేర్ చేయదలుచుకున్నాను. ఏదైతే నాడు నేడు ప్రోగ్రామ్ కింద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇప్పటికే మనం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాడు నేడు కింద గ్రామ స్థాయి నుంచి కూడా మనం తీసుకున్నట్లయితే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మనకున్నటువంటి హాస్పిటల్స్ దగ్గర నుంచి ఈ రోజు టెరిషరీ కేర్ వరకు కూడా మనం తీసుకున్నట్టయితే నాడు నేడు కింద ఏ విధంగా మనము అన్నిటినీ కూడా రెనోవేట్ చేసుకోవడం కానీ, కొత్తవి ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనం తీసుకున్నట్లయితే 17,000 కోట్ల వరకు కూడా